ట్రంప్ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. వెనిజులా మీద దాడి చేసి మదురోని లోపలేసేసి చైనాకి అమ్మద్దు, మీరు రష్యాకి అమ్మద్దు, ఇరాన్కి అమ్మద్దు, బ్రెజిల్కి అమ్మద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ అంతా మేమే కొంటాం, మాకే అమ్మండి అని అమెరికా చెప్తే, సరే మీరు కొనుక్కుందరు కానీ మీరు ఎంత కొనుక్కుంటారో అంత కొనుక్కోండి అంటూ రోడ్రిగ్జ్ చెప్తే, ఇప్పుడు ట్రంప్ తన దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు అక్కడికి వెళ్ళి ఆయిల్ కొనుక్కోండి అయ్యా అంటే మేము కొనుక్కోమని చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే కాస్ట్ పెద్దదైపోతుంది, మోడర్నైజేషన్ లేదు వెనిజులాలో, సెక్యూరిటీ లేదు, అక్కడ పెద్ద సమస్య ఉంటుంది, ఎప్పుడు పైరేట్స్ దాడులు ఎక్కువ ఉంటే వెనిజులా నుంచి వెళ్ళే ఆయిల్ మీదన. అట్లాగే రాజకీయ అస్థిరత ఉన్నటువంటి చోట్ల మేము తీసుకెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టలేము. అలాగే అక్కడ లో ప్రైస్ ఆయిల్ వెనిజులా కంటే అనేక దేశాలు ఎక్కువ ఇస్తున్నాయి, ఈవెన్ రష్యా కూడా ఇస్తున్నప్పుడు అది వదిలేసి మేము అక్కడికి వెళ్ళి ఎందుకు కొంటాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో చివరికి వాళ్ళ సంస్థలే అంటే అమెరికన్ సంస్థలే కొనడానికి ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ట్రంప్ది అవుతోంది.